ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు నమస్కారము. నిన్నటి దినం చోటా నాయకులంతా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఈయన పోరెడ్డి నరసింహడ్డ అనే వ్యక్తి మా కూతురికి ఎంబీబీఎస్ సీటు ఇప్పించినాం మేమే, నీకు విశ్వాసం లేదు అని పెట్టినాడు. ఒకటో వార్డులో ఎస్సీలకు రిజర్వేషన్ చేసినారు, ఆ టికెట్ ఇవ్వలేదని నువ్వు నన్ను కానీ భంగపోయినావు, మురళి నీ వార్డులో నిలబడతా అని. 5 వార్డులలో ఏదో ఒక వార్డు అని అడిగినారు. ఇది మా కూతురు సీటు గురించి నీకు తెలుసా? మీ రాజమల్లకు తెలుసా? మీకు కానీ తెలిసింటే సీటే రాదు నాకు. ఏమిటి టీటీడీ బోర్డు మెంబర్లు అనుకున్నావు? చిప్పగిరి ప్రసాద్, మారుతి అన్న, వాళ్ళకి ఏం చేసినావు? నిన్ను అడిగి ఇచ్చినారా సీటు? అడిగి ఇవ్వలే అన్నా, పైనుంచిది ఇచ్చినారు సీటు. 50 లక్షల డబ్బు మీ ఇంట్లోది ఇచ్చినావు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని ఆ డబ్బులో ఇచ్చినావు. ఎంత ఇచ్చింది నువ్వు? 20. 50 ఇచ్చినాడంట, 20 ఇచ్చినావు. ఇచ్చి మళ్ళీ నన్ను ఓడేయాలని అవతలోనికి సపోర్ట్ చేసి ఆయనకి డబ్బు ఇచ్చినావు, ఓట్లు వేయాకని చెప్పినావు. నిత్యం మోసము, అవినీతి. రా హైదరాబాద్ పో, కనుక్కున్నాం రా. నా దగ్గరకు వచ్చి చెప్పినారు నీకేం జరిగింది, మున్సిపల్ గ్రౌండ్లో తిరుగుట నీ గురించి చెప్తారు. 2 సూళ్ళు ఐపీ పెట్టినావు నువ్వు, తెలుసా? ఆడవాళ్ళు అడిగినారు నెంబర్ చెప్పండి ఆయనదే అని. అన్నా వంశీ చాలా బాగా మాట్లాడినావున్నా, టైం డేట్ నువ్వే చెప్పన్నా. నేను మీ కాళ్ళు పట్టుకున్నానా? 14-19లో ఎవరన్నా పొద్దుటూరులో రాజకీయం చేసింది? అప్పుడు ఉండే సీనియర్ పత్రికా విలేకరులను కానీ అప్పుడు ఉండే పోలీస్ ఆఫీసర్లను కానీ అడుగు, బస్ముర్లు అంటే ఏందని చెప్తాడు. అందరికీ నమస్కారం. పాత్రికేయులకు, యూట్యూబ్ ఛానల్ విలేకరులకు. ఫేక్ వార్తలు, ఫేక్ పత్రిక, ఫేక్ న్యూస్, దొంగలే దొంగ అన్నట్టు చందాలో గత వారం 10 రోజుల నుంచి సాక్షి కథనంలో, సాక్షి పత్రికలో వరుస కథనాలతో భూదందాల గురించి మా గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు గారి మీద, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారి మీద అభియోగాలు, మాజీ శాసనసభ్యులు రాచమల ప్రసాద్ రెడ్డి గారు మరియు ఆయన బావమరిది బంగారెడ్డి గారు, ఇంకా తదితరులు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ వరుస కథనాలతో రోజు ఏదేదో మాట్లాడుతున్నారు. వీళ్ళే పెద్ద దొంగలు, వీళ్ళే దొంగ అన్నట్టుంది. దొంగలే. ఎందుకంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందే భూదందాలతో. పైడిపాలెం భూములు ఫస్ట్ భూదందాలు అతను స్టార్ట్ అయింది. ఆ నుంచి వరుస క్రమంలో దందాలు చేస్తూనే ఉన్నారు, స్కెచ్లు వేస్తూనే ఉన్నారు. ఆయన దందాలు చేయడము, భూములు లాక్కోవడము, వాళ్ళ అన్నగారు కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఫ్లాట్లు వేయడము, ఎవరైతే ప్రొద్దుటూరు ప్రజలు ఓట్లు వేసినారో వాళ్ళకే ₹1 కోటి భూమి కొనడము, 6-7 కోట్లకు అమ్మడం. వీళ్ళని 2 పర్యాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రొద్దుటూరు ప్రజలు. ప్రొద్దుటూరు ప్రజల నెత్తిన మీదే ₹1 కోట్ల ఆస్తులు దందుకున్నారు వీళ్ళు సొంతంగా. కాలువ భూముల ఆక్రమణ, డీకేటీ భూముల ఆక్రమణ, వాళ్ళ గవర్నమెంట్లో వాటన్నిటినీ సక్రమంగా చేసుకోవడము, ఫ్లాట్లు వేయడము, అమ్ముకోవడము, ఇది వాళ్ళ దందా. అంతకుముందు ఒకరోజు త్వరలో ₹100 కోట్లతో స్కామ్ బయట పెడతా అన్నాడు. ఒక వారం 10 రోజుల తర్వాత అది 150 కోట్లకు మారింది. ఇంకా ఎన్ని కోట్లకు మారుతుందో ఆయనకి తెలియదా? ఆయన ఎందుకు అంత ఉలికి పడతాడో మాకు అర్థం కావడంలే. ఆయన ఎవరి మీద అయితే అభియోగం మోపినారో వాళ్ళంత ఇద్దరు, చౌటపల్లి లక్ష్మీరెడ్డి కానీ మునవర్ కానీ ఆయన సంస్థానంలోనే 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయన దాన్ని పూర్తిగా లాక్కోవాలా, దాన్ని కబ్జా చేసుకొని అమ్ముకోవాలనే ఉద్దేశంతో చాలా విశ్వ ప్రయత్నాలు చేసి అతని చేత కాక, ఎందుకు చేత కాలేదంటే అప్పట్లో బంగారెడ్డి గారి మీద ప్రొద్దుటూరులో రాచమల శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే, బంగారెడ్డి గారు ఎమ్మెల్యే, అన్నీ ఆయనే నడుపుతున్నాడు పార్టీ కార్యక్రమాలని, ఆయన సీటులో కూర్చుంటాడు, మిగతా నడిపేది ఈయన అని చెప్పి ఒక అభియోగం ఉన్నది ఆయన మీద. దాని మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, ఇంత అవినీతి, ఇంత పేరు పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, ఈ సబ్జెక్టు ఏదైతే ఇతను 150 కోట్ల భూమి అంటున్నాడు కదా, అది ఎక్కడ చేస్తే మళ్ళా ఇంకా ఎంత చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అది ఆ ఫైల్ను నొక్కి పట్టినారు అప్పట్లోనే ఆ పార్టీ. లేకపోతే అప్పుడు అయిపోయింది వీళ్ళకు. అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులకు, పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. నిన్న
పెట్టిన ప్రెస్ మీట్లో చోటామోటా నాయకులు సవాళ్ళు, బెదిరింపులు, బ్లాక్మెయిలు, ఇంకా ఏం కావాలంటే వాళ్ళ నోటికి వచ్చేట్టు మిమ్మల్ని అంతం చేస్తాం అనే మాట లేకుండానే వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఈరోజు చూస్తే గిన ఒక భూమి అంటే సీలింగ్ ల్యాండ్ను సీలింగ్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేది. గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని దగ్గర 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. మీరు గవర్నమెంట్లో ఉన్నారు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దళితుల భూములు అయితే ఏమి, బీసీల భూములు అయితే ఏమి, చిన్న తక్కువ కులాల భూములు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కిడ్నాపులు చేసి వాళ్ళ భూములు ఆక్రమించారు. ఒక బీసీ 1 ఎకరా భూమి ఇంటికినా మీ ఏరియాలోనే ఆ భూమి ఇవ్వలేదని వాళ్ళ కొడుకు పైన మహిళను అడ్డం పెట్టి ఫోక్స్ కేసు పెట్టి అతను జైల్లో 3 నెలలు జైల్లో పెట్టి వాళ్ళ భూమి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒప్పలే. ఒక దళితుల భూమి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా, వాజ్పేయి నగర్లో దళితులు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాస్తవంగా వాళ్ళ స్థలం కాకుండా కానీ వాళ్ళకు స్థానం లేదు కాబట్టి అక్కడ ఖాళీగా ఉంటుగా వేసుకుని ఉన్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే రాచమల్లు గారు పోయి నేనున్నాను, నన్ను నమ్మండి, మీకు ఇల్లు కట్టిస్తాను, అంతేకాకుండా వాళ్ళతో మాట 2 లక్షలు డబ్బులు ఇప్పిస్తాను అని వాళ్ళందరినీ నమ్మవలికి తడిగుడ్డతో గొంతు కోసి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి నువ్వు వాళ్ళతో ఆ ఫ్లాట్ ఓనర్లతో లక్షలాది రూపాయల డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ ప్రజలందరినీ రోడ్డు మీద పడేసింది నిజమా కాదా? ఫస్ట్ దీని సమాధానం చెప్పండి. అంటే మీరు చేసిన తప్పులు కంటికి కనపడుతున్నాయి. ఆ రోజు మహిళలందరూ ప్రశ్నించాను, నేను రోడ్డెక్కి ప్రశ్నించారు. మరి ఆ రోజు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ప్రతిదీ తప్పు మీరు పెట్టుకొని మీ 5 ఏళ్ల పరిపాలనలో మొత్తము లాగుడు, దౌర్జన్యం చేయడము, ప్రశ్నించమని మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కౌన్సిలర్లు మీకు నచ్చకపోతే మీ కౌన్సిలర్లకే మీ వాళ్ళతో ఫోన్ చేయించి ఎమ్మెల్సీ, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉన్నట్టు రమేష్ను మీకు నచ్చలేదని నచ్చిన రోజులు ఆయన డబ్బులు తిని ఆయనతోనే ఖర్చు పెట్టించుకొని ఆయనతోనే ఎలక్షన్ చేసి ఆయన ఎక్కడ పెరుగుతాడో, ఎక్కడ రాజకీయంగా పద్ధతి అవుతాడో, బీసీలు ఎక్కువగా పొద్దుటూరులో ఉన్నారు, బీసీ లీడర్ ఎదుగుతాడో, నాకు ఎమ్మెల్యేకి స్థానానికి ఎప్పుడు ఎసురు వస్తుందో అని అతన్ని అవమానం చేయడమే కాక అతని అనుచులపైన కూడా దాడి చేసిన వ్యక్తులు మీరా కాదా? దీనికన్నా సమాధానం చెప్పండి. బంగారెడ్డి గారు మీ ఎమ్మెల్యే రాచమల్లు గారితో కూడా, మీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారితో కూడా సమాధానం చెప్పియాలా. స్థానిక ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ భూమి సంబంధించిన ఇష్యూను ముందుకు తెచ్చి మా వరదారెడ్డి గారి పైన, మా కొన్నారెడ్డి గారి పైన, ఇంకా లోకేష్ సార్ కాడికి పోయినాడు. లోకేష్ సార్ని కూడా తీసుకొచ్చాను లాస్ట్కు. అందరిని తీసుకొచ్చి మాకేదో పూయాలని చూస్తున్నారు. ప్రజలందరూ తెలుసు గతంలో 5 సంవత్సరాల్లో మీరు ఎంత దోచుకున్నారు. నేను ఎమ్మెల్యే అయితే సంవత్సరానికి 500 కోట్లు బడ్జెట్ చేస్తా, 2500 కోట్లతో పొద్దుటూరు అభివృద్ధి చేస్తా అని చెప్పినావు. నువ్వు 2500 కోట్లతో అభివృద్ధి ఏం చేయలేనైనా 2500 కోట్లు నీ ఇంట్లో అవినీతి సొమ్మును దాచుకున్నావు. ఈరోజు చూస్తే గతంలో ఒక 4-5 నెలలు కిందికి పోవాలా, పోతే గుంతకలు పోయినాడు ఏది కార్యకర్తల సమావేశానికి. ఆడ మొత్తం మన పొద్దుటూరులో ప్రజలకు అందరూ తెలుసు ఈయన చెప్పే మాట 100 అబద్ధాలు ఆడితే 100 మాటలు మాడితే 100 అబద్ధాలు ఉంటాయి, ఒకటి కూడా నిజం ఉండదని. అక్కడ పోయి ప్రగద్వాలు పలుతున్నాడు. నా ఆస్తులు కార్యకర్తల కోసం, నా ఆస్తులైన అమ్మైనా నేను రాజకీయం చేస్తాను, వైసీపీ పార్టీని గెలిపిస్తాను అని వాళ్ళందరూ పొద్దుటూరు ఉండే నాయకులకు, తెలిసిన వాళ్ళకు, బంధువులకు వాళ్ళందరికీ ఫోన్లు చేసి నీ కథ అంతగా అనుకున్నారు. నీ పరిస్థితి ఏంది, నీ మాటలు ఏంది, నీ అబద్ధం మాటలు ఏంది నవ్వుకున్నారంతా.